ఓ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సిబివి. నమస్కారం మాస్టర్ సిబివి. నమస్కారం మాస్టర్ సిబివి. టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ ఈకేగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి శత జయంతి ఆగస్టు 11వ తారీఖు 2026లో జరుగుతుంది. అంటే ఆగస్టు 11, 1926లో బాపట్ల గ్రామంలో శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యులు బుచ్చమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా ఆవిర్భవించారు. ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. వారిని తానే తల్లిగా ఉండి తండ్రితో పాటు కలిసి పెంచారు. అంటే చెల్లెలు కొద్ది కాలమే అనుకోండి. 4 వేదాలుగా అనంతాచార్యుల వారి నలుగురు కుమారులు 4 రంగాలలో చాలా గొప్పగా నిష్ణాతులై వేదమూర్తులై ఉన్నారు. ఎందుకంటే అనంతాచార్యుల వారు సాక్షాత్తు వేదమూర్తి. వారి నుండి ఆయుర్వేదము, సంస్కృతము, మన సంప్రదాయము, ప్రాచీన గ్రంథాలు, సంస్కృత వాంగ్మయము ఇత్యాదులన్నీ గ్రహించారు. ఎందుకంటే అనంతాచార్యుల వారు ఆనాడు ఎంఏలో సంస్కృతం చేసి మద్రాసులో కొంతకాలం సంస్కృతం ఉపన్యాసకులుగా ఉన్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆ ఉద్యోగాన్ని పక్కకు పెట్టి తన కాళ్ళ మీద స్వావలంబన అన్న దాని మీద నిలిచి పిల్లలకి పాఠశాలల్లో, కళాశాలల్లో, అంటే అప్పుడున్నది ఆంగ్ల విద్యా విధానం, అక్కడ చేర్చక తానే వారికి గురువై, తండ్రి అయి, కొండొకచో తల్లి అయి కూడా పెంచటం జరిగింది. అదే పద్ధతిని వారి పెద్ద కుమారుడు, మనం మాస్టర్ ఈకే అని చెప్పుకుంటున్నటువంటి ఎక్కిరాల కృష్ణమాచార్య కొనసాగించారు. వారు కూడా కళాశాలకి మాత్రమే ఉన్నత చదువులోకి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు తండ్రి వద్దే చదువుకున్నారు. అన్నీ అధ్యయనం చేశారు. వేదాలు, ఆయుర్వేదం ఇలాంటివన్నీ కూడా. ఆ తర్వాతి కాలంలో పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి ఆ దేశాల్లో ఉన్న విజ్ఞానాన్ని కూడా, రమల మొదలైనటువంటి వాటన్నిటిని, కబలా అని కూడా అనుకుంటా, వీటన్నిటిని అధ్యయనం చేయడం అవి జరిగింది. ఇవన్నీ కూడా వారికి పరమగురువుల స్పర్శ జరిగిన తర్వాత ఈ పాశ్చాత్య విజ్ఞానాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. అంతకు ముందు తండ్రి గారి వద్ద అధ్యయనం తాను ఏ విధంగా చేశారో అదేవిధంగా తన పిల్లల్ని కూడా ఇంటి వద్దే ఉండి పాఠశాలలకి పంపకుండా క్రమశిక్షణతో చక్కని విద్యాబోధన చేసి కళాశాల స్థాయికి వచ్చిన తర్వాతే, ఎందుకంటే ఉన్నత చదువులు కావాలి అంటే ఆ కళాశాలలో ఉండేటటువంటి డిగ్రీ ఒకటి అవసరం. అందుకని వాళ్ళు చేర్చడం జరిగింది. ఇది తన విషయంలో తాను చేయగలిగారు.
కానీ అందరినీ చెయ్యమంటే చెయ్యరు కదా. అందుకని బాలభా జనకులం అని అందుకని జనకులం అనేటటువంటి ఒక వ్యవస్థని స్థాపించి తల్లిదండ్రులే ఉపాధ్యాయులుగా పాఠశాలకి వెళ్ళే సమయం కాక సాయంత్రాలు కానీ ఉదయం కానీ సెలవుల్లో కానీ పిల్లలకి సనాతన భారతీయ సంస్కృతి విశేషాలని, సంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని, రీతి రివాజుల్ని, పద్ధతుల్ని నేర్పించేటటువంటి ఒకానొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనకులం చాలా అద్భుతంగా సాగింది. ఇప్పుడు వరల్డ్ టీచర్ ట్రస్టులో కార్యకర్తలుగా ఉన్న వాళ్ళల్లో చాలామంది ఆ జనకులం నుండి తయారై వచ్చినటువంటి వారే. అంటే తల్లిదండ్రులే ఉపాధ్యాయులే పిల్లలకి చెప్పడం. తమ సొంత తల్లిదండ్రులు చెప్పినప్పుడు నచ్చదు ఇంట్లో కూర్చోమని చెప్తే కనుక 10 మందితో కూర్చొని చెప్పినప్పుడు తన తల్లిదండ్రులతో పాటు ఇతరుల తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు కనుక మనసుకు బాగా ఎక్కుతుంది. ఇది ఆ విధంగా సాగింది. తర్వాత జనకులం పేరుతో బాలభాను విద్యాలయాలు స్థాపించి మాస్టర్ గారి మార్గంలో విద్యాబోధన చేయడం అన్నది చాలామంది చేశారు. మాస్టర్ గారి శిష్యులు వారు 7 ఏళ్లకే కృష్ణ దర్శనం పొందారు. ఎంతోమంది విగ్రహారాధనని వ్యతిరేకించేటటువంటి వారిని అవాక్కులుగా చేసి అసలు సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు అన్నిటిలో ఉన్నప్పుడు విగ్రహంలో లేడనడం తెలివి తక్కువ కదా అని వాదించి చిన్నపిల్లవాడుగా వాళ్ళని అవాక్కులు చేశారు. ఈ విధంగా అవాక్కులు అయ్యేటట్టుగా చేశారు. ఈ విధంగా ఆ రోజు నుంచి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చిన్నతనం నుండి కూడా ఆయన ప్రతిభ లోకంలో బాగా వ్యాప్తి చెందింది. ఇంటర్మీడియట్ చదివేటటువంటి రోజుల్లోనే వారు అర్పణ అనేటటువంటి ఖండకావ్యాన్ని రచించారు. తనని తాను పరమాత్ముడికి అర్పించుకున్నటువంటి ఖండకావ్యం మొదలు. అందులో ఆ అర్పణ మొదటిది అదే వారు రచించినటువంటి పద్యం. అర్పణ అన్న పేరుతో అది కావ్యమే కావచ్చు, కానీ వాస్తవంగా తనని తాను భగవంతుడికి, దైవానికి, ధర్మానికి ఇవన్నీ భగవంతుడిలో భాగమే కదా, వాటన్నిటికీ తనని తాను సమర్పించుకుని నాది వ్యక్తిగతమైనటువంటి జీవితం లౌకికంగా 10 మందికి కనపడేదే కానీ నేను అసలు ఎప్పుడో భగవంతుడికి సమర్పణ చేయబడినాను అని చెప్పేదానికి సంకేతంగా ఉంటుంది అర్పణ. ఆ తరువాత వారు అనేకమైనటువంటి గ్రంథాలు రచించారు. అర్పణంరా చదివి విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు ఎక్కిరాల వారి వాడు ఇంత లేడు అంటూ ఇంత చిన్న పిల్లాడు ఎంత బాగా రాశాడు అని మెచ్చుకున్నారు. అలాగే ఆనాటి శతావధాని శ్రీ పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారు సంస్కృత అధ్యాపకులు, అవధానం చేసినటువంటి వారు, పండితులు, వేద పండితులు. వారు కూడా దీనిని అద్భుతంగా ఉందని మెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ రచనలలా నెమ్మదిగా సాగాయి. ఆ అర్పణ తర్వాత వారు రచించినటువంటిది ఋతుగానం. అది విశ్వనాథ వారి యొక్క మెప్పుదలని పొందింది. ఇంతకు ముందు ఋతుగానాలు రచించి ఋతు సంహారం మొదలైన రచించినటువంటి కాళిదాసు ఆయన రచించాడు. వారి రచన కన్నా ఉన్నతంగా ఉంది. ఇందులో ఈ ఋతుగానంలో ఋతువుల యొక్క వర్ణనే కాకుండా ఋతువుల యొక్క మార్పు ఎలా జరుగుతుంది, ప్రకృతి ఏ విధంగా దానికి ప్రకృతితో అవి ఎలా అనుసంధానమై ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవడం ద్వారా విశ్వమోహన గాయకుడు పాడేటటువంటి పాటలో ఉండేటటువంటి మూర్ఛనలు, స్వరాలు ఏ విధంగా సాగుతున్నాయి, ఇవన్నీ సమన్వయం చేస్తూ జ్యోతిష్ శాస్త్రం, గాంధర్వ వేదం వీటన్నిటితో సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా రచించడం జరిగింది. తర్వాత కొంతమంది చెప్పిన మాట ఏమిటంటే, ఎక్కిరాల కృష్ణమాచార్య ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయాడు గనక కవులు బతికిపోయారు, లేకపోతే ఈయన మించిన కవి ఉండేవాడు కాదు. ఒక రకంగా సాహిత్యానికి జరిగినటువంటి అన్యాయం. ఆయన రచనా వ్యాసంగంలో కొనసాగి ఉంటే
అద్భుతమైనటువంటి రచనలు చేసి ఉత్తమోత్తమమైనటువంటి కవిగా పరిగణించబడేవారు అని చెప్పడం కూడా జరిగింది. ఆ తరువాతి కాలంలో వారు రచించినటువంటి దాంట్లో రాసలీల, అద్భుతమైనటువంటి కావ్యం. రాసలీల ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కృష్ణ కథ, దానిలో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి విశేషాలని ఆధ్యాత్మిక పరంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంది. అది పూర్తి కాలేదు. అందువల్లేననుకుంటా ఒక కులకం కృష్ణ జీవితానికి సంబంధించినటువంటి 7 నవలల ప్రణాళిక మొదలుపెట్టి ముందుగా చివరిదైనటువంటి మంద్రజాలం రచించారు. అందువల్ల ఆగడం జరిగింది. మిగిలినవి వీళ్ళు పూర్తి చేయడం కూడా అయింది. చివుకుల రవిశర్మ కానీ, శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ కానీ ఆయన వదిలిపెట్టినటువంటి వాటిని పూర్తి చేయడం జరిగింది. కృష్ణుడు అవతరించటానికి ముందు ఉన్న దేశ పరిస్థితులు, ధర్మం ఏ విధంగా చెల్లాచెదరవుతూ ఉన్నది అనేటటువంటి విశేషాలు ఇవన్నీ కూడా అందులో మనకి ధర్మ సంస్థాపనకి చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకు అందులో కనపడుతూ ఉంటాయి. ఈ లోపల విష్ణు సహస్రనామానికి ఆంగ్ల వ్యాఖ్యానమేనా, ఆ తరువాత గోదావైభవం అనేటటువంటి అద్భుతమైనటువంటి కావ్యం. సాహిత్యం గురించి ఎవరైతే వ్యాఖ్యానం చేశారో వాళ్ళు గోదావైభవం చదవకముందు చేసినటువంటి వ్యాఖ్యానం అది. గోదావైభవం చదివిన తరువాత అది ఒక రకంగా గోదాదేవి చరిత్రే అయినా అందులో సాధనా మార్గం ఎంత అత్యద్భుతంగా చెప్పబడిందంటే, మాస్టర్ గారి అనుయాయులైనటువంటి వారు ఎవరికైనా ఎప్పుడైనా ధర్మ విషయంలో చిన్న సందేహం కలిగినట్టయితే గోదావైభవం తీసి ఇలా పుస్తకం తెరిస్తే ఏ పుట కనపడిందో ఆ పుటలో ఆ సమస్యకు పరిష్కారం కనపడుతుంది. అటువంటి శరణాగతి గ్రంథంగా గోదావైభవం అందించటం జరిగింది. ఆ తరువాత పురుష సూక్తం, స్త్రీ సూక్తాలకి భాష్యాలు, ఆ తరువాత దాంతో పాటుగా రుద్ర సూక్తం అని చెప్పి రుద్ర నమ్మకానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం, ఇంకా సివివి యొక్క చరిత్రకి సంబంధించి, బ్లావెట్స్కి చరిత్రకి సంబంధించి క్లుప్తంగాను, రామాయణ ప్రసంగాలు, కొన్ని కథలు, వీటితో పాటుగా సుభద్ర వంటి ఇంతకు ముందుగానే రచించింది సుభద్ర వంటి నాటకాలు, దానికన్నా ముందుగానే మరి ఒక నాటకం, ఇలా అనేకమైనటువంటి రచనలు కూడా వారు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఉపనయనం గురించి, అదేవిధంగా కళ్యాణ సంస్కృతి అని చెప్పి వివాహంలో ఉండే వివాహ క్రతువు యొక్క విశేషాన్ని తెలియచెప్తూ మంత్రాలకు అర్థాలతో కూడా తెలియచెప్పారు. ఇలా ఎన్ని రకాలుగా సాహిత్యంలో ఆయన కృషి చేశారంటే, మిగిలినవి ఆధ్యాత్మికంగాను వైద్య రంగంలోనూ వారు ఎదిగినటువంటి ఉన్నత శిఖరాలు సాహిత్యపరంగా వారి యొక్క ఔన్నత్యాన్ని అంతగా వెలుగులోకి రానియలేదేమో అని అనిపిస్తుంది. ఆ తరువాత ఆంగ్లంలో ఎన్ని రచనలు చేశారు. హోమియోపతి గురించినటువంటి గ్రంథాలు, రమల గురించి రాశారు, కబల గురించి రాశారు. ఇంకా అన్నిటికన్నా ప్రధానమైనది వారి పిహెచ్డి సిద్ధాంత వ్యాసం పాండురంగ మహాత్మ్యం. దానిని కూడా చక్కగా ప్రచురించటం జరిగింది. వీరి రచనలు ఎన్నో ఇతర భాషల్లో కూడా అనువాదమైనవి. ఎందుకంటే వ్యాసం ఇతర దేశాల్లో ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు అనువాదం చేసుకుంటూ వాటన్నిటినీ గ్రంథాలుగా వారి ఆయా భాషల్లో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. వీటితో పాటుగా తన సాధనా మార్గాన్ని అంతా కూడా తన శిష్యులకందరికీ తెలియచెప్పేటటువంటి శ్రీపతి శతకం, అంటే సుమారుగా 30 సంవత్సరాలుగా తనకి ఆ వెంకటేశ్వరుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని, తన భావాలని నేరుగా స్వామివారితో చెప్పుకున్నది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మలుపులుగా వాటి గురించి చెప్పడం జరిగింది. ఇది వారి యొక్క సాహిత్యం అనుకుంటే. నావాణి, మైలైట్ లాంటి పత్రికలు వాటిని ప్రారంభించటం, అలాగే
వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే దాన్ని ప్రారంభించి, వరల్డ్ టీచర్ అంటే ఎవరు? సాక్షాత్తు కృష్ణుడు. ఆయన పేరుతో ఆయన మంచి ట్రస్ట్ ప్రారంభించి దేశ విదేశాలంతా కూడా తన గురువు చెప్పిన మార్గాన్ని ప్రచారం చేయడం కాదు, గురువు చెప్పిన మార్గాన్ని అందరికీ అందించేటటువంటి కార్యక్రమం చేశారు. వీరికి గురువు గారు ఇచ్చినటువంటి కార్యక్రమం అది. ముందుగా అనుకున్నాం 7 సంవత్సరాల వయసులోనే వారికి కృష్ణ దర్శనమైంది, ఆ తర్వాత శ్యామలా దర్శనమైంది, అటు పిమ్మట అప్పుడెప్పుడో శరీరం వదిలారు అని చెప్పేటటువంటి, ఎందుకంటే ఆ శరీరం ఏమైందో తెలియదు, మరొక రూపంతో ఉందేమో అని చెప్పబడేటటువంటి మాస్టర్ సివివి గారు ధ్యానంలో దర్శనమిచ్చి తన మార్గంలోకి తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మాస్టర్ ఈకే గారి జీవితం మాస్టర్ సివివి గారి యొక్క ప్రణాళికలో అంతర్భాగమైపోయింది. ఆ మాట అనడానికన్నా కూడా ఆ ప్రణాళికలో అంతర్భాగమైందని చెప్పడానికన్నా ఆ ప్రణాళిక వీరి ప్రణాళిక అయిపోయింది. అది ప్రధానంగా బ్రిడ్జింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్. ప్రపంచం ముక్కలైపోతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రాక్ పశ్చిమాలని సమన్వయం చేస్తూ, సమభావాన్ని కలిగిస్తూ, సమరసతని పెంపొందింపచేస్తూ ప్రపంచమంతా ఒకటి, వసుధైవ కుటుంబకం, మానవజాతంతా సోదరులే అనే భావనని వ్యాప్తి చేయడానికి పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. దీంట్లో భాగంగానే ప్రపంచంలో అందరికీ కూడా అతి తేలికగా, తక్కువ ధరలో, సమూలంగా వ్యాధి నిర్మూలన చేసే మార్గం హోమియోపతి అని తాను నేర్చుకుని అనేక మంది శిష్యులకి నేర్పి, వారందరూ తాను హోమియోపతిని నేర్చుకుని తాను ఆ మార్గంలో వైద్యం చేస్తూ ఎంతోమందికి శిక్షణనిచ్చి, వారందరూ కూడా పట్టాలు పొందడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసి అనేకం మాస్టర్ హోమియో క్లినిక్స్ తానుండగానే స్థాపించారు. అంటే ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క వీరి దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు దేశం మొత్తం మీద అనేకం ఉన్నాయి మాస్టర్ హోమియో క్లినిక్ అనేటటువంటి పేరుతో. లక్షలాది మంది ఉచితంగా వైద్యాన్ని పొందుతూ ఉన్నారు, వైద్య సేవలను పొందుతూ ఉన్నారు, ఆరోగ్యవంతులవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మాస్టర్ హోమియో క్లినిక్స్ అన్నీ కూడా ఉచితంగా నడిచేవే కానీ ఎవరి దగ్గర నుండి సొమ్ము తీసుకోవడం కానీ, డబ్బు ఆశించటం కానీ జరిగినటువంటివి కాదు. అటువంటి మార్గాన్ని ఒకటి చూపించారు. శిష్యుల్లో తాను ఇన్ని రంగాలలో నిష్ణాతులు కదా, తరువాత తరం వాళ్ళు అన్ని రంగాల్లో ఉండగలరా? అందుకని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా చేసి వారు ఆ రంగాల్లో తన కార్యక్రమాన్ని, తన ప్రణాళికని కొనసాగించే విధంగా శిక్షణ ఇచ్చారు. పేరు చెప్పల, నువ్వు ఈ రంగం తీసుకో అని. ఎవరికి నచ్చింది వారు వైద్యాన్నే స్వీకరించి మాస్టర్ గారి పాదాలకు నమస్కారం చేసుకుని వైద్య సేవ చేసేటటువంటి వారు వేల మంది ఉన్నారు. కొద్దిమంది పుస్తకాలు అచ్చువేసే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది హోమాలు మొదలైనటువంటి రిచువల్ చేసేటటువంటి వారు తయారయ్యారు. విదేశాల్లో కూడా అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ఆ తరువాత హోమాలు ఇలాంటివన్నీ నిర్వర్తిస్తూ ఉన్నారు. అక్కడ నేర్చుకున్నారు వాళ్ళంతా. కొద్దిమంది ఉపన్యాసాలే ఇస్తారు, కొద్దిమంది ప్రార్థననే ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగం, జ్యోతిష్ శాస్త్రంలో నిష్ణాతులుగా అయినటువంటి వారు ఉన్నారు. ఇలా అందరికీ తలొక రంగాన్ని ఏ విధంగా అయితే వ్యాస మహర్షి తన శిష్యులకి వేదాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను అందించారో, అదేవిధంగా మాస్టర్ ఈకే ఈయన కూడా వేద స్వరూపులు కదా,
ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగాన్ని అందించి దానిలో వాళ్ళని తన కార్యక్రమం అంటే మాస్టర్ సివివి కార్యక్రమం. మాస్టర్ సివివి కార్యక్రమం అంటే జగద్గురువుల కార్యక్రమం. జగద్గురువుల కార్యక్రమం అంటే శంబళ గ్రామంలో ఉండేటటువంటి మైత్రేయుడు మరువు దేవాపి ఇత్యాదులు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారో ఆ కార్యక్రమం కొనసాగేటటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తాను మరి ఇంతమంది ఇన్ని చేస్తూ ఉంటే తాను ఒక్కరూ ఇన్ని కార్యక్రమాలు ఎలా నిర్వర్తించారో తెలియదు. ప్రతిరోజు వైద్య సేవ ఉండేది. ప్రతిరోజు ఏదో ఒక చోట సాయంకాలం ప్రవచనాలు ఉండేవి. రామాయణం మీద ప్రవచనాలు, భాగవతం గురించి, మరి ఇంకా యోగ వాసిష్టం, తర్వాత పతంజలి యోగ సూత్రాలు, వారికి చాలా ఇష్టమైనటువంటి కావ్యం భవభూతి, ఉత్తర రామచరిత్ర, ఇలా అనేక పాండురంగ మహాత్మ్యం, భారతం, ఇలా అనేకమైనటువంటి విషయాల మీద రోజుకొక చోట ప్రతిరోజు ఉపన్యాస పరంపరలు సాగేవి. సాయంకాలం 6 గంటలకి ప్రేయర్ అవ్వగానే 6:30 నుంచి ప్రవచన కార్యక్రమం. తిరిగి అక్కడ ఎవరో ఒకళ్ళు శిష్యులకి ఏదో ఒక సందేహాలుంటే వ్యక్తిగతంగా వాటిని పరిష్కరించటం, అప్పుడు వచ్చి రచనలు చేయడం. ఎన్ని రచనలు చేశారు, ఎప్పుడు చేశారు, ఎప్పుడు ఈ రచనలన్నీ చేయడం జరిగింది? అందరికీ ఉండేవి రోజుకి 24 గంటలే కదా. మరి వారు ఇన్ని కార్యక్రమాలు ఎట్లా చేశారు? ఒక సంస్థ అనేక మందితో కలిసి చేసేటటువంటి కార్యక్రమాలన్నీ ఒక్కరూ తన భుజస్కంధాల మీద వేసుకుని చేయడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యం. రాత్రి ఉపన్యాసాలు అయ్యాక అందరితో అందరినీ పంపించాక కూర్చుని డిక్టేట్ చేస్తూ ఉంటే రాసేవాళ్ళు మారిపోతూ ఉండేవారు. వీరు మాత్రం అలాగే చెప్తూ ఉండేవారు. ఏ తెల్లవారుదాం 4:30కో 5కో కార్యక్రమం పూర్తయ్యేది. 6ంటికి మళ్ళీ తాజాగా అప్పుడే విచ్చిన రోజా పువ్వులాగా ప్రేయర్కి సిద్ధమయ్యేవారు. అది మాస్టర్ గారిలో ఉన్నటువంటి మహత్వం. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఏ విధంగా వినియోగించుకోవచ్చు అన్నదాన్ని అద్భుతంగా చూపించినవారు. ఇవన్నీ ఒక వ్యక్తిగా చెప్పినటువంటి మాట. ఇంకా సాధనా పరంగా కనుకైనట్టయితే ఆయన ఏం చేశారో తెలియదు, ఎంత చేయవచ్చో తెలియదు, మనకేం తెలియదు. కానీ శిష్యుల యొక్క సాధనలు మాత్రం చాలా జాగ్రత్తగా మార్గదర్శనం చేస్తూ వారు ముందుకు సాగేటట్టుగా చెప్పడం జరిగింది. ఈనాటికి ఈ మార్గంలో ఉండి అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వారు ఎంతోమంది కనపడతారు. వారి ముఖాల్లోనే తెలుస్తుంది వారు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళారు అన్నది. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది మాస్టర్ గారు చెప్పిన మాటల్లో స్వయం ప్రతిపత్తి, స్వయం ఉపాధి కల్పన. బానిసలుగా ఇతరుల వద్ద పనిచేయడం కాదు. అప్పుడు మన సమయం మనకి అందుబాటులో ఉంటుంది. మనం మనకి తగినట్టుగా మన కార్యక్రమాన్ని నిర్వర్తించుకోగలుగుతాము. మన సాధనకి తగినంత కాలం ఉంటుంది. ఇదంతా ఇతరులకి చెప్పిందేనా అంటే తాను ఆచరిస్తే కదా ఎవరైనా వాటిని అనుసరించేది. 4 కుమారులు, 2 కుమార్తెలు, వారిని చక్కగా తీర్చిదిద్ది వారు చక్కనైనటువంటి ఉత్తమ పౌరులుగా, సాధకులుగా, తల్లిదండ్రులుగా తయారయ్యేటట్టుగా తీర్చిదిద్దారు. వారిలో వరాహమిహిరాచార్యుడు తెలుసు, బుజ్జి అంటాం మనం. అనంతకృష్ణ ఈనాటికి ఆ మాస్టర్ గారి మార్గాన్ని అనుసరిస్తూ ఎంతో మందికి మార్గదర్శనం చేస్తున్నాడు. సుదర్శనం ఇప్పటికీ ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. శ్రీనివాస్ ఉన్నంతకాలం ఎంతో అద్భుతంగా ఇంట్లో పూజలు మొదలైనవి నిర్వర్తించేవాడు. ఆయనే కాదు, అనంతకృష్ణే కాదు, అనంతకృష్ణ కొడుకు కూడా. ఇలా పరంపరగా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేసినటువంటి మాస్టర్ గారు ఏం చెప్తామండి, ఎంత చెప్పినా తక్కువే. ఇవన్నీ పైన చెప్పేవి. ఆయన తెల్లగా ఉన్నారు, నామం పెట్టుకున్నారు, తెల్లని బట్టలు కట్టుకున్నారు, ఇంతవరకు చెప్పినట్టే ఉంటుంది. ఇంతవరకు ఆయనది చెప్పింది. అసలైనటువంటి ఆయన ఆత్మతత్వం
దగ్గరగా ఉండి అనుభూతి చెందినటువంటి వారికే తెలుస్తుంది. ఆయన తత్వం ఏమిటో తెలుసా? ప్రేమ. పరిపూర్ణమైనటువంటి ప్రేమ. తాతగారు అనేవారు, మా కృష్ణుడు ప్రేమతత్వం అమ్మా అనేవారు. అటువంటి మూర్తీభవించినటువంటి ప్రేమ అదే శిష్యుల మీద వాత్సల్యంగా ప్రకటించబడుతూ ఉంటుంది. అటువంటి వాత్సల్యంలో తడిసిపోయినటువంటి మనమందరం కూడా పూర్వజన్మల్లో ఎంతో సాధన చేశామనుకుంటా. కొన్ని మంచి పనులే చేశాం, తప్పనిసరిగా కొన్ని పుణ్యకార్యాలు చేశాం, లేకపోతే వారి పాదపద్మాలు మనకి లభ్యం కావు కదా. మనని నడిపించే పాదపద్మాలు మనకి లభ్యమైనాయంటే మన జీవితాలు ధన్యం. అటువంటి ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏ కార్యక్రమం చేసినా మాస్టర్ గారి శిష్యులు వారి ద్వారా తానే చేస్తారు. ఎవ్వరూ మేం చేశామని అహంకరించరు. ఎందుకంటే అది వాస్తవం అదే కదా. ఒక్కసారి అహంకరించాక మా శ్రీకే గారి శిష్యులు ఎవరు వాళ్ళు? మా శ్రీకే గారి శిష్యులు ఎవరు మేము చేశాము అన్న మాట అనరు. మా ద్వారా జరిగింది, మా ద్వారా మాస్టర్ గారే చేశారు, ఈ శరీరాన్ని, ఈ ఉపాధిని ఈ విధంగా వినియోగించుకునేటటువంటి అదృష్టాన్ని కల్పించారు అని మాత్రమే అనుకుంటారు. అలా ఈ 4 మాటలు చెప్పే అదృష్టం కలిగించినందుకు మాస్టర్ గారికి నమస్కరిస్తూ, సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.